ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయంలో అయితే ఉన్నాము. మన పక్కన హైదవరెడ్డి మేడం గారు ఉన్నారు. మనతో మాట్లాడదాము. అసలు ఫస్ట్ థింగ్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకుందాం. అస్సాంలో చూసుకుంటే కనుక తెలంగాణలో చూసుకుంటే కనుక బీజేపీ జెండా ఎగరబోతుంది అన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ థింగ్ పర్సనల్గా మీద ఎప్పుడైనా గెలిచినప్పుడు సంతోషం ఉంది. ఈ సంతోషం అన్నది ఈసారి ఇంకా రెట్టింపు అయింది. ఎందుకోసము అని అంటే బెంగాల్లో మనం గెలుస్తున్నాం. బెంగాల్లో కాషాయ జెండా ఎగరబోతుంది కాబట్టి 20 సంవత్సరాల కిందట మేము కలగన్నటువంటి ఈ యొక్క కాషాయ రెపరెపలు బెంగాల్లో ఎగరాలనుకున్నాము. ఈరోజు ఎగిరిస్తున్నది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో, సునీల్ బన్సల్ గారి యొక్క నాయకత్వంలో, అక్కడికి వెళ్ళి కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క నాయకత్వంలో మన రాష్ట్రంలో చూడంగా వెళ్ళారు అక్కడికి పనిచేయడానికి అని చెప్పి చాలా మంది పోయారు. బెంగాల్లో ఎందుకు ఇంత ప్రత్యేకం? దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాక బెంగాలే ఎందుకు ప్రత్యేకం అంటే మన భారతదేశానికి సరిహద్దు రేఖ అయినటువంటి బంగ్లాదేశ్లో 500 కిలోమీటర్ల పొడవున మనం ఈరోజు సరిహద్దును మనం షేర్ చేసుకుంటున్నాం. మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం వల్ల, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు చేసిన అన్యాయం వల్ల, ఇవాళ వరకు ఉన్నటువంటి టీఎంసీ చేసినటువంటి అన్యాయాల వల్ల బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా నరక యాతన అనుభవించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ జరిగిన సంఘటనలే మనకు ఉదాహరణ. కనీసము మానవత్వం మర్చిపోయి ఎంత ఘోరంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారంటే ఇవాళ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎంతో మంది కార్యకర్తలు మా యొక్క సంఘ పరివార క్షేత్రాల నుంచి బీజేపీ నుంచి పనిచేస్తున్న కార్యకర్తల యొక్క ఆత్మ బలిదానాలకు ఇవాళ నేడు సార్థకత లభించింది. వాళ్ళ యొక్క ఆత్మలకు ఇవాళ శాంతి కలిగిందని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో బీజేపీ విపరీతంగా బలపడుతుంది కదా, కారణాలు ఏంటంటే బలమైన నాయకత్వం, నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు, దీర్ఘకాలికంగా మేము మా యొక్క లక్ష్యం 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే అంత ఈజీ విషయం కాదు. కింద పనిచేసే కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు కూడా మేము 24 గంటలు మనకు టైం ఉంటే మేము 36 గంటలు పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కాషాయ రెపరెపలన్నవి ప్రతి ఒక్క రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లలో ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినటువంటి సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి. బరాబర్ ఎగరేస్తుంది. 100% అండి. విజయంగా ఉన్నటువంటి నాయకుడికి ప్రపంచంలోనే మన యొక్క గొప్ప నాయకుడు, ప్రపంచంలో మన భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకుపోయేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారే. వారితో పాటు ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో అది చూసి అమిత్ షా గారు వారితో పాటు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు, యోగిజీ, హేమంత్ బిశ్వాస్ గారు, తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సువేందు అధికారి లాంటి వారు, మనకు తమిళనాడు మన తెలంగాణలో తీసుకుంటే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రన్న గారు, తర్వాత తమిళనాడులో మనకు అన్నామలై గారు, ఎంతో మంది వాళ్ళ దేశం కోసం వాళ్ళ యొక్క పార్టీ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు పార్టీ కోసం వాళ్ళ యొక్క జీవితాలను పరంగా పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు అట్లాంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఇవాళ ప్రపంచంలో ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. మన దేశం, మన ధర్మం, మన సంస్కృతిని కాపాడుకునేటటువంటి బాధ్యత, ఆ గురుతర బాధ్యత మనదని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నటువంటి శక్తిగల పదంలోకి మనం వెళ్ళిపోయి మనం ఒక మత్తులో ఉండిపోయినాము. వాళ్ళు ఇచ్చినటువంటి ఉచితాలకు అలవాటు పడినాము తప్పితే దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఏ రోజు ఎవరికి లేదు. కానీ ఇప్పుడు వచ్చింది అందరికీ కూడా. కాబట్టి 2047 అన్నది మనకు లక్ష్యం. వికసిత్ భారత్ అన్నది మనకు లక్ష్యం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అన్నది మనకు లక్ష్యం. స్వదేశీ అన్నది మన లక్ష్యం. మంచి పరివర్తన అనేది మన లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని దేశం మొత్తమే కాదు ప్రపంచం కూడా అంగీకరిస్తుంది. 100% చెప్తున్నాం. అందుకని భారతీయ జనతా పార్టీని మళ్ళీ ఇంకొక 30 ఏళ్ళు కూడా భారతదేశాన్ని ఏడబోతోంది అన్నది మాత్రం ఖచ్చితంగా. ఫైనల్గా చూసుకుంటే తమిళనాడులో కూడా విజయ్ కనెక్షన్ సాధించుకుంటారని తెలుస్తుంది. సో మరి విజయ్కి సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ బీజేపీలోకి వస్తే ఎలా ఉంటుందంటారు? స్వాగతిస్తాం. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. అది ఇచ్చిన ఎంతో ఇంత గెలిచారు కాబట్టి మీరు వెళ్తున్నారా వాళ్ళు వెళ్తున్నారా అంటే అది రాష్ట్ర మనకు దేశంలో మన నాయకత్వం, కేంద్ర నాయకత్వం దానిపైన ఇస్తుంది. దానిపైన నిర్ణయం అయిన తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి మనము ఎంతసేపు అనేది మన కార్యకర్తగా నేను కూడా కోరుకుంటా. ఖచ్చితంగా తమిళనాడులో కూడా మన గవర్నమెంట్ రావాలని చెప్పేసి నేను తప్పకుండా కోరుకుంటాను. మరి ఫైనల్గా కంగ్రాచులేషన్స్ చేయండి. బీజేపీ అస్సాంలో ఇంకా బెంగాల్లో అండ్ మన తమిళనాడులో విజయ్
అవుతున్నారు కాబట్టి మీ బెస్ట్ విషెస్. రాష్ట్రంలో కాదు, కేవలం 3 రాష్ట్రాల యొక్క బీజేపీ కార్యకర్తలకే కాదు, దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి మా యొక్క ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. త్వరలోనే మన యొక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను మనం గోల్కొండ కిల్లాపైన రెపరెపలాడించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్స్. My Media, the voice of India.